హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫైండ్ యువర్ హోమ్ అండి. సో మీ ముంగటికైతే నేనైతే ఇంకొక రూమ్ రెంట్ అయితే తీసుకొని వచ్చానమాట అవైలబిలిటీలోని. ఇది అత్తాపూర్కి మెయిన్ రోడ్లోనే అయితే ఉంటుంది, మనకి 200 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అత్తాపూర్ మెయిన్ రోడ్కి. సో ఇదైతే వచ్చేసి 1 BHK అండి. సో రెనోవేషన్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ రెనోవేషన్ 1 BHK అయితే రెనోవేషన్ చేస్తున్నారు. సో మనం చూసుకుంటే ఇది మొత్తం హాల్ మాట ఇది. సో చూస్తున్నారు కదా, మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. ప్యాచ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం అంతా రెనోవేషన్ చేసి ఫ్రెష్లీ పెయింట్ అయితే వేస్తున్నారు అన్నమాట. ఇది మొత్తం హాల్కి అయితే మనకి హాల్లో అయితే మాత్రం ఒకటే విండో వచ్చిందండి. సర్క్యులేషన్ విండో అయితే ఒకటే వచ్చింది అండ్ సెల్ఫ్ అయితే వచ్చింది. అండ్ అది చూసుకుంటే మనకి అది ఎంట్రన్స్ మాట. అది ఎంట్రన్స్. పైన వచ్చేసి మనకి డీబీ బోర్డు ఉంది. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం రెనోవేషన్ చేసి ఒక 1 వీక్లో ఎవరు దిగితే వాళ్ళకైతే ఇచ్చేస్తానని చెప్పి అంటున్నారు. రెనోవేషన్ ఇది వచ్చేసి కిచెన్ అండి. ప్రజెంట్ అయితే మన కిచెన్ రూమ్లో చూద్దాం. కిచెన్ రూమ్ అయితే ఎదురుగుండా ఇలా అయితే ఉంది కిచెన్ రూము. కిచెన్ కట్ సైడ్ ఏమో మనకి విండోస్ ఇచ్చారు. విండోస్ అయితే ఉన్నాయి అక్కడ. అండ్ ఇదంతా మనకి వండుకోవడానికి అయితే ఎదురుగుండా ఇలా వచ్చారు కిచెను. సో పెట్టుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి, కిచెన్ ఐటమ్స్ సామాన్లు పెట్టుకోవడానికి అయితే సెల్ఫ్ పైన పెద్ద ఇంకో సెల్ఫ్ అయితే ఇచ్చారు. కింద కూడా అవైలబిలిటీ స్పేస్ బాగానే ఉంది. ఓనర్ ఏమంటున్నారు అని అంటే మొత్తం ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసేసి 1 వీక్లో ఇస్తాను అంటున్నారు. ఎవరు వస్తే వాళ్ళకైతే ఇచ్చేస్తానని చెప్పి అంటున్నారు. సో ఈ ఇల్లు కావాలంటే మాత్రం మీకైతే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. నా డీటెయిల్స్ మొత్తము, లొకేషన్ మొత్తం అంతా డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఫ్రీగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇదిగోండి, పక్కన అయితే ఇంకోటి చిన్న బాల్కనీ ఉంది. కిచెన్ పక్కన అయితే ఇదిగోండి ఇలా బాల్కనీ వచ్చింది. ఇదంతా మొత్తం సిమెంట్ వర్క్తో ప్యాచ్ వర్క్ అయితే చేస్తారు అని అన్నారు. రెంట్ మీకు కావాలంటే మాత్రం నేను లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే ముందు పూర్తిగా అయితే చూడండి. రెంట్ అనేది మాత్రం నేను మొత్తం పూర్తిగా లాస్ట్లో చెప్తాను అనమాట. రెంట్ కూడా మీడియం రేంజ్లో రెంట్ అని చెప్తున్నారు. ఇది ఎంట్రన్స్, కిచెన్ రూమ్కి ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో చూసారు మొత్తం ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. అండ్ హాల్లో మెయిన్ వచ్చేసి మనకి బెడ్రూమ్ ఇంపార్టెంట్ కాబట్టి ముందైతే మన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. బిఫోర్ బెడ్రూమ్ ముందైతే మాత్రం మనకైతే ఒకటే బాత్రూమ్ అయితే వచ్చిందన్నమాట. బాత్రూమ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది కంప్లీట్గా. వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ వచ్చేసి మనకైతే వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. అండ్ ఎగ్జిస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. మనకైతే వాటర్ హీటర్ గీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇదిగోండి గీజర్ పాయింట్ కూడా ఇచ్చారు. మనం పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. గీజర్ పాయింట్, ఇది వెస్ట్రన్ టాయిలెట్. అండ్ వాష్ బేసిన్ ఇచ్చారు. ట్యాప్స్ ఓపెన్ ట్యాప్ అండి, మొత్తం ఓపెన్ పైప్ అండి మొత్తం ఇదంతా. సో బాత్రూమ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. అండ్ మన మెయిన్ బెడ్రూమ్లోకి వచ్చి చూసుకుంటే మాత్రం బెడ్రూమ్ అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే 10/12 అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. బెడ్రూమ్ వచ్చేసి మనకి 10/12 ఉంటుంది ఆల్మోస్ట్. సో బెడ్రూమ్లోకి వెళ్తే ఎంటర్ అవుతే మనకైతే అక్కడ విండోస్ ఉన్నాయి అండ్ సెల్ఫ్స్ ఉన్నాయి. బట్టలు పెట్టుకోవడానికి ఇలా సెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ ఇటు పక్కన ఇంకొక విండో అయితే వచ్చింది. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకైతే స్విచ్ బోర్డు అంటే డోర్ వైపు, బెడ్రూమ్కి డోర్ వైపు అయితే మాత్రం మనకైతే ఇదిగోండి స్విచ్, ఇదిగోండి ఇలాగా విండో కిటికీలు, సెల్ఫ్లు, ఇటువైపు ఇంకో విండో కిటికీలు. ఫ్లోరింగ్ మొత్తం అంతా టైల్స్ అండి, ఓల్డ్ టైల్స్ మొత్తం. ఇదిగోండి ఓల్డ్ టైల్స్. అండ్ పాతది కూడా, డోర్స్ అన్నీ కూడా పాతవే బట్ పెయింట్ వేసేసి ఇచ్చేసారు మనకి. ఇదిగోండి. సో రెంట్ ఏంటనేది మీకు చెప్తాను చూడండి. ఒక మొత్తం వీడియో చూసిన తర్వాత అయితే మీకు రెంట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తున్నాను. ఇవ్వండి. సో ఈ రూమ్ ఏంటంటే మనకైతే కలిసి వచ్చింది ఏంటంటే మనకి అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. మనకి హాస్పిటల్స్ దగ్గరలో ఉంటాయి, డయాగ్నోస్టిక్ సెంటర్లో పక్కన ఉంటాయి, స్కూల్ కూడా పక్కన ఉన్నాయి. 4-5 స్కూల్స్ ఉన్నాయి, CBSE స్కూల్స్. అండ్ మెయిన్ ఏంటంటే బస్ స్టాప్ కూడా 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది, అత్తాపూర్ బస్ స్టాప్. పిల్లర్ నెంబర్ 130కి లోపలికి రావాలి. సో అది పిల్లర్ నెంబర్ 130కి మనకి జస్ట్ ఇక్కడ ఓన్లీ అవే జస్ట్ 200 మీటర్స్ అవేలో ఉంటుంది.
అంటే 200 మీటర్స్ దూరంలోనే మనకి ఇల్లు అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇల్లు. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీ డిస్క్రిప్షన్లో నా లింక్ అయితే పెడుతున్నాను, చూడండి.